హాయ్ ఫ్రెండ్స్, నేనైతే శారీస్ పికో చేద్దామనేసి అనుకున్నాను. ఇవన్నీ చేసే శారీసే ఉన్నాయి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం చిన్న టిప్ అయితే చెప్తున్నాను. శారీస్ ఇలా సిల్క్ శారీస్, క్రేప్ శారీస్ వచ్చినప్పుడు జారిపోతుంటాయి అన్నమాట. మనకు స్ట్రైట్ కటింగ్ రాదు. అందుకోసం అయితే చిన్న టిప్. నేనైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఇలానే ట్రై చేశాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి చెప్తున్నాను. స్కేల్ కానీ నేనైతే చెక్క తీసుకున్నాను. స్కేల్ అయితే దొరకట్లేదు, అందుకోసమే చెక్క తీసుకున్నాను మీకు చూపిద్దామని. ఈ చెక్క పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకుంటూ పోతాను. అలా అయితే నీట్గా వస్తుంది. చూడండి, ఇగో ఇలా చెక్క పట్టుకొని చెక్క పక్క నుంచి కట్ చేసుకుంటూ వెళ్ళాలి. స్ట్రైట్గా వస్తుంది అన్నమాట, నీట్గా. ఇదిగోండి, ఇలా అయితే చేసుకోవాలి. స్ట్రైట్గా వస్తుంది, క్లాత్ కూడా వేస్ట్ కాదు. ఇదిగోండి, ఇలా అయితే నీట్గా స్ట్రైట్గా అయితే వచ్చేసింది. చూడండి, క్లాత్ అయితే చాలా బాగా వస్తుంది, క్లాత్ వేస్ట్ కాకుండా. ఈ మధ్యన శారీస్ అన్నీ క్రాస్లో వస్తున్నాయి, అందుకోసమే నేను ఇలా చేశాను. నాకైతే మంచిగా అనిపించింది. మీకు ఎవరికైనా నచ్చితే మీరు ఇలా చేసుకోండి. శారీస్కి అయితే పర్లేదు, మామూలుగా కట్ చేసుకోవచ్చు. ఇవైతే జారిపోతుంటాయి అన్నమాట, మళ్ళీ ఒకటి క్రాస్గా వస్తాయి కాబట్టి నేనైతే అలా చేసుకుంటాను. మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. పికో ఫాల్ వేయడం కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.